ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. పేలుడుకు ఉపయోగించినటువంటి i20 కారుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. పేలుడుకు 11 రోజుల ముందు అంటే అక్టోబర్ 29న డాక్టర్ ఉమర్ యునబీ ఈ కారు కొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో కారు పార్కింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 10న కారును ఢిల్లీకి తీసుకొచ్చాడు ఉమర్. డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, డాక్టర్ షాహీన్తో కలిసి స్కెచ్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 10 మందితో టెర్రర్ లాజిస్టిక్స్ గ్రూప్ను అయితే ఏర్పాటు చేశారు. 10 మందిలో దాదాపు 6 డాక్టర్లుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక పేలుడుకు కారణమైనటువంటి నిందితుల ఇళ్లలో పోలీసులు వరుస సోదాలైతే చేస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో డాక్టర్ హమీద్ ఫయాజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మహమ్మద్ యూసఫ్ ఫలాహీ, డాక్టర్ తాజ్ముల్ అహ్మద్ మాలిక్, డాక్టర్ ముమిల్ అహ్మద్ గనై, డాక్టర్ షాహీన్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. జైషేకు చెందిన మహిళా కార్యకలాపాల నెట్వర్క్కు చెందినటువంటి జమాత్ ఉల్ మోమినీన్కు ఇండియాలో ఇన్ఛార్జిగా ఉన్నారు డాక్టర్ షాహీన్. అలాగే ఢిల్లీ కార్ బ్లాస్ట్లో మొత్తం 12 మంది మృతి చెందారు. టర్కీ కేంద్రంగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఏర్పాటైంది. ఇక భారత్లో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. పేలుళ్లకు సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా టెలిగ్రామ్ యాప్లోనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక హ్యాండ్లర్ల నెట్వర్క్ను ఛేదించే క్రమంలో భారీ స్థాయిలో కుట్రలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఉగ్రవాద భావజాలాన్ని ఇర్ఫాన్ అహ్మద్ వైద్య విద్యార్థులకు వారికి నూరిపోసినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఉమర్ రిపబ్లిక్ డే టార్గెట్గా ఉగ్రదాడులకు మొదట ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే గత జనవరిలోనే ఉగ్రమూక రెక్కీ చేసినట్లుగా కూడా దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాడుల కోసం ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా వారు సెర్చ్ చేశారు. విచారణలో కీలకమైనటువంటి విషయాలనైతే ఉగ్రవాది డాక్టర్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మొన్న దీపావళి సమయంలో కూడా దాడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ చివరి నిమిషంలో దానికి సంబంధించి అయితే విరమించుకున్నారు. ఉమర్ రషీద్, అమీర్ రషీద్ మరో 2 కార్లు సమకూర్చుకున్నట్లుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తులో కీలకమైనటువంటి మరో విషయం అయితే వెలుగు చూసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ ఎర్రకోట పరిసరాల్లో బ్లాస్ట్ చేయాలనేటువంటి ప్రధాన ఆలోచన. ఒక 2 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ముందే రెక్కీ నిర్వహించారు. దానికి కావాల్సినటువంటి పేలుడు పదార్థాలన్నింటినీ కూడా సమకూర్చుకొని పక్కా ప్లాన్ ప్రకారం పేలుడు జరిపితే ఎలా ఉంటుందనేటువంటి దానికి కూడా వచ్చారు. కానీ 2900 కిలోల RDXని పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక తాము కూడా దొరికిపోతాం అనేటువంటి దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఆత్మాహుతి దాడి, తను ఆ కారుతో సహా దీనికి సంబంధించి ఆత్మాహుతి దాడికి అయితే పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దొరికిపోతే బయటపడతాయి ఉగ్రలింకులు అనేటువంటి ఆ కారణంతో భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు, ఆత్మాహుతి దాడికి పాల్పడితేనే ఈ స్థాయిలో ప్రాణ నష్టం, ఆ స్థాయిలో ప్రమాదం జరిగింది అని అంటే, ఒకవేళ వారు ప్రణాళిక చేసుకున్నట్లుగా 2900 కేజీలని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఏకకాలంలో పేలుళ్లు జరిపితే పరిస్థితి ఏంటి, ఊహకందనటువంటి విషయంగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా దీపావళి కావచ్చు, పండుగ పర్వదినాల్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి పక్కా పథకం ప్రకారం టెలిగ్రామ్ యాప్లో ఒక గ్రూప్ను అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రిపబ్లిక్ డే టార్గెట్గా ఉగ్రవాదులు ప్రధానంగా ఆ ప్లాన్ అయితే చేశారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు 2900 కేజీల RDXను పట్టుకున్నటువంటి క్రమంలో ఒకవేళ మేము కూడా దొరికిపోతామనేటువంటి భయంలోనే వారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూస్తే టెలిగ్రామ్ గ్రూప్ యాప్లో డాక్టర్లు ప్రధానంగా ఉన్నారు. ఉన్నటువంటి ఆ గ్రూప్లో 10 మందిలో 6 డాక్టర్లు అంటే చదువుకున్నటువంటి వారు కూడా ఆ దిశగా ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్ళారు అనంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్న లేదు, పెద్ద లేదు, చదువుకున్నటువంటి వారు కాదు, చదువు లేనటువంటి వారు కాదు, ఎవరైనా సరే ఉగ్రవాద భావజాలానికి అడిక్ట్ అవుతున్నారు అనంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించినటువంటి ఉగ్రవాదికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్పేది ఒకటే, తన చదువేంటో తను చదువుకుంటాడు తప్ప ఉగ్రవాద కార్యకలాపాల వైపు తను మళ్ళాడన్న సంగతి కూడా మాకు తెలియదు. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళని చదువుకోమని చెప్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి చదివే మీకు ఉన్నత స్థితిని కలిగిస్తుంది ఇది ఎప్పుడు కూడా చెప్తుంటాడు. కానీ ఈరోజు తన చుట్టూ ఉగ్రవాద మూలాలు ఉన్నాయి అంటే మేము నమ్మలేకపోతున్నాము అనంటే ఉగ్రవాదులు అంటే ఉగ్రవాద భావజాలాన్ని
వైద్య విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఉన్నత వర్గాలు వాళ్ళందరికీ ఏ విధంగా నూరిపోస్తున్నారు, దేశంలో ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతున్నాయనేటువంటిది దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలైతే ప్రస్తుతానికి చర్చకు వస్తున్నాయి. ఎన్ఐ అధికారులు అన్ని గ్రూపుల్ని కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. అలాంటి ఇంకా ఏమైనా గ్రూపులు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా. ఇక దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి ప్రదేశాల్లో తనిఖీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్లో గతంలో మనం చూసాం ఉగ్రవాద మూలాలు హైదరాబాద్లో కూడా వెలుగు చూడటంతో ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటి రీతిలో తెలంగాణలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నటువంటి విజువల్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దేవస్థానాల్లో పర్టికులర్గా దేవస్థానాలని టార్గెట్ చేశారేమో అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వారికి. అందుకే ప్రతి బస్సు ప్రతి ప్రాంతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే అక్కడ జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిలో కూడా అడుగడుగున తనిఖీలను అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుమానం వచ్చినటువంటి వెహికల్ కానీ అనుమానితుల్ని కానీ ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 2900 కేజీల ఆర్డిఎక్స్ దొరికింది అని అంటే దాన్ని ఎంతమంది చేత, ఎంత పెద్ద నెట్వర్క్ చేత దాన్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆలోచన, దాని బాంబ్ బ్లాస్ట్ చేయాలనేటువంటి ఒక కుట్రకు సంబంధించి కూడా వారు పన్నినటువంటి ప్రణాళిక ఎంత భయంకరంగా ఉందో. అంటే మన మధ్య తిరుగుతూ మన మధ్య ఉంటూ ఉన్నత విద్యావంతులుగా డాక్టర్లుగా ఉన్నటువంటి వారే ఉగ్రవాదులని తెలిసిన తర్వాత ఏ ఒక్కరిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వీరు పలానా వర్గానికి చెందినవారు లేకపోతే ఉన్నత వర్గానికి చెందినవారు, ఉన్నత విద్యావంతులను కూడా చూడకుండా ప్రతి ఒక్కరి బయోడేటాను కూడా కంప్లీట్గా చెక్ చేసి వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారుల తనిఖీలు దేశవ్యాప్తంగా అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో కార్ పార్కింగ్ అయితే ముందు ఈ ఘటనకు సంబంధించి పేలుడుకు ముందు వారు పార్క్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజిమ్మిల్ అలాగే మరో డాక్టర్తో కలిసి ఈ ఒక భారీ పేలుడికైతే స్కెచ్ వేశారు. ఒక 10 మందితో దాదాపుగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ను అయితే ఏర్పాటు చేశారు. అందులో అందరూ కూడా డాక్టర్లే అనేటువంటి విస్తుపోయే వాస్తవాలైతే వెలుగు చూస్తున్నాయి. దొరికినటువంటిది 2009 కిలోలు, కానీ దొరకాల్సింది ఇంకా ఎంత ఉంది అనేటువంటి ఒక భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు లేకపోతే వాట్సాప్ గ్రూప్ కావచ్చు, అన్నింటినీ కూడా మళ్ళీ వెరిఫై చేస్తూ ఉన్నారు. పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నెట్వర్క్కు సంబంధించినటువంటి కాల్స్ కావచ్చు లేకపోతే ఇతర డేటాను కూడా అధికారులు అనలైజ్ అయితే చేస్తూ ఉన్నారు.